ఆల్రెడీ మూవీ విషయాలు తెలుసుకుందాం. లెట్స్ ఫస్ట్ అయితే ఫైనల్ గారితో స్టార్ట్ చేద్దాం, లేకపోతే లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి హీరోయిన్ గారితో స్టార్ట్ చేద్దాం. హీరోయినే బెటర్ అంటారా? ఎస్, ఎలా అనిపించింది మీకు క్యారెక్టర్? అంటే నేను ట్రైలర్ చూడడం జరిగింది, మొన్ననే రిలీజ్ అయింది కదా ట్రైలర్. ఎస్, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది మీ క్యారెక్టర్. దాంట్లో ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేయడం? అంటే కొన్ని చేసేటప్పుడు కొంచెం భయం వేసింది నాకు కూడా. అంటే యాక్చువల్లీ ఇది నా సెకండ్ మూవీ. దీని తర్వాత కూడా ఒక 2-3 మూవీస్ చేశాను, కానీ అన్నిటిలో కన్నా ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. కొన్ని సీన్స్ అయితే నాకే కొంచెం సిగ్గేసి కొంచెం బయటకు వెళ్ళడం జరిగింది ఆ సీన్స్ చేయాలంటే. మరి ఇప్పుడే అవి చెప్పేస్తే మళ్ళీ థ్రిల్ పోద్దన్నమాట. అవన్నీ బయటకు పెట్టకూడదు, కానీ ఈ సినిమా నాకు ఒక మంచి పేరు తెచ్చి పెడతాదని నేను అనుకుంటున్నాను. రీసెంట్ గా నోయల్ గారితో ఒక మూవీ చేశాను, బహిర్భూమి అని, హీరోయిన్ గా చేశాను అందులో కూడా. ప్లస్ నేను కీర్తన అనే మూవీ ఒకటి చేశాను హీరోయిన్ గా. అది ఈ మంత్ 29th రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ ఇంకొక 2-3 మూవీస్ చేస్తున్నాను, బట్ అవి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. కంప్లీట్ అయిన మూవీస్ అయితే ఈ 3 నెక్స్ట్ మంత్ లోపల రిలీజ్ అవుతుంది. డిఫరెంట్ క్యారెక్టర్ కష్టపడ్డాను. ఇబ్బందికరంగా కూడా ఉండింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా మీద ఎప్పుడు బ్లడ్ ఉండేది అనమాట. కొంచెం ఇరిటేషన్ గానీ అది చెప్పకూడదు, బట్ ఏంటంటే ఎప్పుడు నా చుట్టూ ఈగలు, అది కొంచెం కష్టంగా అనిపించింది. సార్ త్వరగా చేసి పంపించింది సార్, నా వల్ల కావట్లేదని చెప్పేదాన్ని. కానీ ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి ఆ బ్లడ్ బట్టలతోనే ఫుడ్ కూడా వినేదాన్ని. ఈవినింగ్ నైట్ వరకు అదే, ఓన్లీ హ్యాండ్స్ వరకు వాష్ చేసుకొని తినడమే. అది అయితే ఆ సినిమాకి చాలా కష్టపడ్డాను. అలా చేయించారు మా డైరెక్టర్ గారు కూడా. అంటే మీరు చేసేస్తారు మేడం. కొంచెం నేను నీరసం అనిపించినా, అబ్బా నా వల్ల కాదనిపించినా, ఆయన ఎనర్జీగా మాట్లాడేవాళ్ళు, అది కూడా వినిపించకుండా మాట్లాడేవాళ్ళు. మీరు చేసేస్తారు మేడం, మీరు చేసేస్తారా, అయిపోద్ది చేసేస్తారని. అది ఎంకరేజ్ చేయడమో మరి ఏంటనేది నాకు తెలియదు ఆయన మాటలు అయితే. అలా చెప్తే ఏమో మేడం, అసలు ఆయన మాటలు ఆడడం మేము తక్కువ వినడం సెట్ లో. అంటే మూగవాళ్ళు సైకిల్ చేసినట్టే డైరెక్షన్ చేసేస్తాడు అంతే, అలాగే అయిపోయింది. యాక్చువల్గా ఈ స్టోరీ ఫస్ట్ నేనే విన్నాను. సో అవును, యాక్చువల్గా ఇది నాకు ఫస్ట్ వచ్చి చెప్పినప్పుడు నేను అడిగాను రాజేష్ని, లైక్ ఇందులో నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఏముంది, మొత్తం లేడీగా ఓరియంటెడ్ కదా, ఇందులో ఏముంది అనగానే ఇంకో వర్షన్ తీసుకొచ్చాడు ఆయన రాజేష్. సో ఆ వర్షన్ బట్టి ఐ థింక్ లైక్ నాకు ఒక క్రక్స్ పాయింట్ నచ్చింది ఈ మూవీలో. సో అది హైలైట్ అవుతుంది అనిపిస్తుంది. సో నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ దెన్ ఎస్, లైక్ వర్షన్స్ వచ్చాయి, అంటే స్టోరీ ఏం చేంజ్ కాలేదు, బట్ వర్షన్స్ తీసుకొచ్చారు. సో ఆ రకంగా నేను ఇన్వాల్వ్ అయ్యడం ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. బేసికల్గా నా క్యారెక్టర్కి వస్తే ఒక నార్మల్ సింపుల్ లవర్ బాయ్ క్యారెక్టరే. అండ్ దానికి ఒక ఆర్క్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అంటే ఐ మీన్ లైక్ నేను ఎక్కువ రివీల్ చేయకూడదు, బట్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ తన పెయిన్ ఉంటుంది. అండ్ చూసారుగా ఎంత బ్రూటల్గా నరుకుతుంది అమ్మాయిని. అలాంటి అమ్మాయిని లవ్ చేయాలంటే అలాంటి సో అవన్నీ నేను కన్వే చేశానని అనుకుంటున్నాను మొత్తం. అంటే ఒక ఎమోషన్ తో నాకు అటాచ్ అయ్యింది. సో ఆ పెయిన్ ని ఎక్కువ ప్రొలాంగ్ చేశాను సినిమా అంతా నేను. లాస్ట్ దాకా కూడా అదే ఉంటుంది, బట్ షూర్ గా ఒక క్యారెక్టర్ ఆర్క్ అయితే చూస్తారు. సో సెటిల్ గా ఉండదు, ఎందుకంటే మా డైరెక్టర్ ఎప్పుడు అనేది సెటిల్ గా చేయి అంటే ఓవర్ డ్రామాటిక్ వెళ్ళకు, ఓవర్ గా నీరసించి ఉండిపోకు. అలాగే కొంచెం అతనైతే నేను ఇంతకుముందు అన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేశాను కదా,
ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వాళ్ళకి నచ్చుతుంది అనమాట. సో బట్ మా డైరెక్టర్కి ఏంటంటే సటిల్ పెర్ఫార్మెన్స్, అంతా నువ్వు ఓవర్ డ్రామాటిక్ వద్దు, ఓవర్గా నీరసించుకోకు, న్యాచురల్గా వెళ్ళిపో. సింపుల్ గా. సో అవే చెప్తా ఉండేవాడు. అంటే ప్రతిసారి మేము చేసిన తర్వాత కూడా చూసేవాళ్ళం, చూస్తాడు కానీ వెళ్ళిపోతుండేవాడు. అంటే నచ్చిందా నచ్చలేదా మాకేం తెలిసేది కాదు అసలు, ఏం చెప్పడు, వెళ్ళిపోతా ఉండేవాడు. బట్ అట్ పాయింట్ ఆఫ్ టైం అడిగి అసలు ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అంటే బాగుంది బ్రో అంటే ఏం చెప్పకుండా వెళ్ళిపోతా ఉండేవాడు. హీరోయిన్ గారు అన్నట్టు నో వర్డ్స్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అంతే. అంతే. ఈవెన్ డైరెక్టర్ కానీ డిఓపి కానీ మా బన్నీగా చేసేది డిఓపి, ఆయన కూడా అంతే. ఆయన చేసుకుని ఆయన కెమెరా షిఫ్ట్ చేసుకుంటా ఉంటాడు. అంటే టేక్ ఓకే అయిందా లేదా అనేది ఎవరు చెప్పరు మాకు, అంటే మళ్ళీ చెయ్యాలా అనేది ఏం చెప్పరు. సో అలాగే వెళ్ళిపోయాము ఇదంతా. అండ్ డైరెక్టర్కి అయితే తనకైతే చాలా క్లియర్గా ఉండేవాడు, అంటే ఏం చేయాలి, ఎంతవరకు తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఉండేవాడు. తను పర్ఫెక్ట్గా ఉంటాడు, అక్కడ వరకు తీసుకుని మూవ్ ఆన్ అయిపోతాడు. సో అలాగే పొద్దుని సాయంత్రం చేస్తూ ఉండేవాళ్ళం మేము. బేసికల్గా మా సెట్లో ఓన్లీ అమ్మాయి తనే ఉండేది. సో తనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఐ మీన్ లైక్ అంతమంది ముందు ఓన్లీ అమ్మాయి ఉండడం అనేది చాలా, అండ్ దట్టు ముఖం అంతా బ్లడ్ ఉండి చాలా. తప్పకుండా తనకి అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ముందు కదిలినప్పుడే అనుకున్నాను ఈ అమ్మాయికి తడిసి వాసిపోయి అని అనుకున్నాను. ఎక్కువ అయింది. సో మరి ఫస్ట్ మీకు ఆడిషన్స్ అలా ఏం పెట్టలేదు, డైరెక్ట్ చూసి చూపిస్తున్నారా? ఆడిషన్స్ ఇవ్వడం ఏమైనా జరిగిందా మీకు? యాక్చువల్గా నా ప్రీవియస్ వర్క్స్ చూస్తున్నాడు తను. నా ప్రీవియస్ వర్క్స్ చూసి డిఓపి సజెస్ట్ చేస్తే తను నా దగ్గరకు వచ్చాడు. సో నాకంటూ ఆడిషన్ జరగలేదు, బట్ నాకు తెలుసు తను ఎలాంటి కావాలనుకుంటున్నాడు అనేది. సో అంత సెటిల్గా చేసుకోమని చెప్పాడు అంతే. సో అంతవరకే చేశాడు.